నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. క్యాన్సర్ ఈ పేరు వింటేనే ప్రాణాలు గడగడలాడతాయి. మారుతున్న జీవన శైలి వల్ల ఈ మహమ్మారి విస్తరిస్తున్న శాస్త్రవేత్తలు మాత్రం దీనికి చెక్ పెట్టేందుకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఒక చిన్న కప్పు ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా క్యాన్సర్ కణితులను మాయం చేస్తుందని వారు గుర్తించారు. అసలు ఈ ఫ్రాగ్ బ్యాక్టీరియా థెరపీ ఏంటి, ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తెలియని సంచలన నిజాలేంటి, ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. క్యాన్సర్ చికిత్సలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పడబోతుందా? జపాన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తిస్తుంది. సాధారణంగా కప్పలు, బల్లులు, ఉభయచరాలు చాలా అరుదుగా క్యాన్సర్ బారిన పడతాయి. ఈ రహస్యాన్ని ఛేదించే క్రమంలో శాస్త్రవేత్తలు వాటి గట్ బ్యాక్టీరియాపై దృష్టి సారించారు. కప్పలు, బల్లుల నుండి సేకరించిన 45 రకాల బ్యాక్టీరియాలను పరీక్షించగా అందులో 9 బ్యాక్టీరియాలకు క్యాన్సర్తో పోరాడే శక్తి ఉందని తేలింది. ముఖ్యంగా డ్రై ఫైట్స్, జపనీకస్ అనే జపనీస్ చెట్టు కప్ప ప్రేగుల్లో ఉండే ఎవింగెల్లా అమెరికానా అనే బ్యాక్టీరియం అద్భుతాలు చేస్తుందని వారు గుర్తించారు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో ఫలితాలు చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోయారు. కేవలం ఒకే ఒక మోతాదు బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎలుకలలో ఉన్న క్యాన్సర్ కణితులు పూర్తిగా మాయమయ్యాయి. 30 రోజుల తర్వాత మళ్లీ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టిన తర్వాతి నెలలో కూడా ఎటువంటి కొత్త కణితులు ఏర్పడలేదు. ఈ బ్యాక్టీరియం 2 విధాలుగా దాడి చేస్తుంది. 1, కణితిని నేరుగా దెబ్బతీయడం. 2, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను శక్తివంతం చేసి టీ కణాలు, బి కణాలు, న్యూట్రోఫిల్లను సక్రియం చేయడం. సాధారణంగా కీమోథెరపీ మందులు తక్కువ ఆక్సిజన్ ఉన్న క్యాన్సర్ కణాలపై సరిగ్గా పనిచేయవు. కానీ ఈ బ్యాక్టీరియా మాత్రం తక్కువ ఆక్సిజన్ వాతావరణంలో కూడా విపరీతంగా వృద్ధి చెంది క్యాన్సర్ను అంతం చేస్తుంది. అంతేకాదు, ప్రస్తుతం వాడుతున్న డోక్సోరోబిసిన్ వంటి కీమో మందుల కంటే ఇది అత్యంత ప్రభావవంతమైనదిగా నిరూపించబడింది. ఎలుకలలోని ఇతర ఆరోగ్యకరమైన అవయవాలకు ఎటువంటి నష్టం కలగలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయితే ఇది ప్రస్తుతానికి ఎలుకల స్థాయిలోనే ఉంది. మానవులపై ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అవసరం. ఇప్పటికే మూత్రాశయ క్యాన్సర్కు బ్యాక్టీరియల్ థెరపీని వాడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ కప్పల బ్యాక్టీరియా క్యాన్సర్కు ఒక శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.